అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యాన. నేను నిన్న పేపర్ కొనడానికి ప్రయత్నం చేశాను. నా దగ్గర ఉండే నోట్లు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఈ క్రమంలోనే నేను ఏం చేశాను, మంచి నోటే ఇచ్చాను తనకి, 20 రూపాయల నోటు. నా దగ్గర నేను 20 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. సో నేను ఇచ్చిన నోట్ని ఆ పేపర్ అమ్మేటువంటి డెలివరీ అతను ఇక్కడి దాకా చింపాడు. ఇట్లా నీట్గా ఉన్నటువంటి నోట్ని మలతపడి ఉంటుంది కదా, ఇక్కడి దాకా చింపి నాకు చినిగిన నోట్ ఇచ్చామని పంచాయతీ పెట్టారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ చిల్లర పంచాయతీలు, నేనుండే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, నేనుండే హోటల్స్ దగ్గర, నేను కొనుక్కునే పేపర్స్ దగ్గర, నేను కొనుక్కునే కూరగాయల దగ్గర, నేను చేసుకునే కిరాణా షాపుల దగ్గర మీరు చాలా కాలంగా చేస్తూ ఉన్నారు చిల్లర వ్యవహారాలు. దీన్ని ఎవరు గమనిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఐడెంటిఫై చేశాను, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు గమనిస్తూనే ఉన్నాను. అదేవిధంగా మీరు కాల్ డేటా, సెల్ ఫోన్ కాల్ డేటా కాల్ డేటా తీస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు. పద్ధతి మారుతుందేమోనని చాలా ప్రయత్నం చేశాం. అందుకోసం చాలా దూరంగా వచ్చాం. భయపెడితే ఎవరు భయపడటానికి సిద్ధంగా లేరు. ఎందుకెందుకు అనుభవిస్తారు మీరు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. సో నేను మంచిగా ఉన్నటువంటి 20 రూపాయల నోటు ఇచ్చాను. నేను ఇట్లా మంచిగా ఉన్నటువంటి దాన్ని, అంటే మీ క్రైమ్ లెవెల్స్ తెలియాలి కదా, క్రిమినల్స్ ఎట్లా చేస్తున్నారు అనేది కావాలని మనం వెళ్ళే పాయింట్ దగ్గర, అది ఎక్కడి నుంచి ఇక్కడ దాకా చింపారు. ఈ నోటు నుంచి చింపలేలే కానీ వాళ్ళు చింపారు కావాలని. గొడవ పెట్టుకొని మళ్ళీ నా జేబులో ఇంకొక 20 రూపాయల నోటు ఉంటే ఆ 20 రూపాయల నోటు ఇచ్చిన దాకా గొడవ చేశారు ఆ పేపర్లు కొనుక్కోవడానికి. సో ఈ క్రిమినల్ ఐడియాలజీలు చూసుకుంటూనే వస్తున్నాం. మీ క్రిమినల్ ఐడియాలజీలు గుణపాఠాలు జరుగుతూనే ఉన్నా కూడా బుద్ధి రావట్లేదు. మార్చుకోండి. మళ్ళీ వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ నాకు చెప్తూనే ఉన్నారు. ఈ ఈవెంట్స్ నా మీద ఏం జరుగుతుంది బలప్రయోగం అనేది చేసేది. చిల్లరగాళ్ళు అనేది మీరు అర్థమైంది. మీరంతా చిల్లరగాళ్ళు అనేది మీరు ఏ స్థాయికి దిగదారారు. సో మనిషిగా చూడటం నేర్చుకుంటే ఎదుటోడు గౌరవిస్తాడు. అంతే తప్పితే ఈ చిల్లర ట్రిక్స్ వాడు చెప్తాడు కదా, మీరు 100 మందితోనే లేకపోతే 10 మందితోనే 10 రకాలుగా మభ్య పెట్టించే ప్రయత్నం చేసినప్పుడు 10 మందిలో ఒక్కడే నాకు చెప్తూనే ఉన్నాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. అండ్ నేను కూడా మీకు డైరెక్ట్గా మీకు విషయాన్ని చెప్పాను. అయినా కూడా లెక్కలేనితనం అంటే మీరెంత క్రిమినల్స్ అర్థమవుతా ఉంది. మీకు గుణపాఠం జరుగుతూనే ఉంది, జరుగుతుంది కూడా. మీ ఇష్టం, మీ కర్మ, మిమ్మల్ని ఎవరు కాపాడతాడు. మిత్రులారా, ఈ క్రైమ్ ఇష్యూస్ చెప్పడం కోసం, అంటే మీకు కూడా ఏమన్నా అలా జరుగుతుందేమోనని, మీ జీవితాల్లో ఇట్లా పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది చిన్న విషయమే. సో అతను బీపీ వాళ్ళకి తెచ్చాడా ఆ కొట్టుకు సంబంధించిన అంటే బీపీ వాళ్ళు కాదు, అతను కావాలనే అరిసిండి అనేది అర్థమైంది. సో అతను తర్వాత మళ్ళీ నాతో చెప్పినటువంటి సందర్భం ఉంది. సో థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ అన్నా.